వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి మరో అతి భారీ పెట్టుబడి రాబోతా ఉంది. అమెరికా నుంచి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6 నుంచి అమెరికాలో బహుళజాతి సంస్థల సీఈఓలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసియా హెడ్ లోకేష్తో మీట్ అయ్యారు. గత మే నెలలోనే ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. రాబోయే 2 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా పెట్టుబడులు పెట్టి వారి యొక్క టెక్నాలజీని అందించాలని నారా లోకేష్ కోరారు. వారు రాబోయే 2-3 నెలల్లోనే పనులు ప్రారంభించి 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేసేందుకు అంగీకరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడంతో పాటుగా క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో ఏఆర్, ఈఆర్ వర్చువల్ స్టూడియోలు, థీమ్ పార్కులు రాబోతా ఉన్నాయి. దీని ద్వారా 10,000 కోట్ల పెట్టుబడితోనే 150,000 మందికి ఉపాధి అన్ని ఉద్యోగాలే కాదు, ఉపాధి లభించే అవకాశం ఉంది. దాదాపు అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ ఇండస్ట్రీలో అవకాశం దొరుకుతుంది. కేవలం పెద్ద చదువులు చదివిన వారే కాకుండా 3 నెలల నుంచి 6 నెలల పాటు శిక్షణ తీసుకోవడం ద్వారా చాలా మంది ఈ రంగంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే 50,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ సంస్థ అమరావతిలో తన కార్యకలాపాలు ప్రారంభించే నాటికే వారికి అవసరమైన మ్యాన్ పవర్ అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇక ఆయా కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవారికి రాయితీలు నేరుగా అందించేందుకు ప్రత్యేక ఎస్క్రో ఖాతాను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అతి భారీ పెట్టుబడి ఒకటి రాబోతా ఉంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.